బహిరంగ మార్కెట్కు అనుగుణంగా తమకు నష్టపరిహారం చెల్లించి ఇవ్వాలని 765 kV హై టెన్షన్ విద్యుత్ లైన్ భూబాధితులు నిరసనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రం సమీపం నుండి హై టెన్షన్ 765 kV విద్యుత్ ఏర్పాటుకు పవర్ గ్రిడ్ బీదర్ను ట్రాన్స్మిషన్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి కడతాల్ మీదుగా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట వరకు పవర్ గ్రిడ్ హై టెన్షన్ 765 kV విద్యుత్ లైన్ ఏర్పాటుకు నిరసనగా భూమి కోల్పోతున్న బాధితులు తమకు బహిరంగ మార్కెట్కు అనుగుణంగా నష్టపరిహారం పెంచి ఇవ్వాలని లేదా తమ పొలాలపై నుండి కాకుండా హై టెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను మార్చి ప్రభుత్వ భూమి గుండా తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న హై టెన్షన్ లైన్ ఏర్పాటు పనుల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గతంలో కర్తాల్ గ్రామ శివారు గుండా 2 హై టెన్షన్ విద్యుత్ లైన్లు వెళ్లడంతో చాలా నష్టపోయామని, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 3వ విద్యుత్ లైన్తో పాటు తాము ఎలా బ్రతకాలి అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న చిన్నకారు రైతులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పచ్చని పొలాల మధ్య విద్యుత్ టవర్ ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటా పంటను ధ్వంసం చేసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. కర్తాల్లో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో 2 నుంచి 4 కోట్ల వరకు పలుకుతుందని, గజం భూమి ధర 25,000 నుండి 30,000 వరకు పలుకుతుందన్నారు. భూములను కోల్పోతున్న రైతులకు బహిరంగంగా మార్కెట్ ధరకు అనుగుణంగా నష్టపరిహారాన్ని రెట్టింపు చేసి అందజేయాలని వారు డిమాండ్ చేశారు. తీసుకో 10 గుంటలు అన్న 9,000 గజాలు 9,000 గజాలకు 9 ఇంటూ 16 బీదర్ టు మహేశ్వరం పోయేటువంటి పవర్ గేట్ లైన్ అనేది బీదర్ ఏడు ఉంది, ఈ మీరకాన్పేట ఏడు ఉంది, కడతాల్కి సంబంధం. దీన్ని కడతాల్ చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు అని చెప్పి కూడా సంబంధిత అధికారులు కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారికి, ఆర్డీఓ గారికి విన్నపించుకోవడం జరిగింది.
ఏ లైన్ అయినా కూడా 3 స్టేజ్లలో సర్వే చేస్తారంట. మరి ఏ సర్వే ఉందంట, బి సర్వే ఉందంట, సి సర్వేని ఎందుకు వీళ్ళు కన్సిడరేట్ చేసి వర్క్ చేస్తారో మాకు అర్థమవుతలేదు. మాకు వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పనులు చేస్తారు మాకు చెప్పకుండానే మరి ఎందుకోసం వీళ్ళు ఈ పనులు చేస్తారు, మాకు ఎందుకు ఆదాయం చేస్తారు మాకు అర్థమవుతలేదు. నేను చిన్న రైతును, నాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది. ఒక 5 ఎకరాలు లీజుకి తీసుకొని చేస్తా. ఈ టమాటా తోట నేను 20 లక్షల పెట్టుబడితోనే చేసిన. మొత్తం నాశనం చేసిర్రు. దాదాపు నాకున్న ఈ 2 ఎకరాల 10 గుంటలు ఈ యొక్క లైన్ కిందనే పోతుంది. కడతాల్ గ్రామంలో సుమారుగా మాకు ఆనుకొని ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్ లో 16,000 పోతుంది. ఆ లెక్కన నేను చూసుకుంటే ఒక 13.5 కోట్ల నష్టం నాకు పొలం పరంగా నష్టపోతుంది. పంట పరంగా ఒక 50 లక్షల రూపాయలు నష్టం. అంటే నాకు 14 కోట్ల నష్టం జరుగుతుంది. మనకి 14 కోట్ల నష్టపరిహారం నుంచి ఈ యొక్క లైన్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే నా ప్రాణాలను కనిపిస్తాయి కానీ నా పొలాన్ని మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేను. మనకు నా చట్టాలు తెలియదు, మరి అధికారుల చుట్టూ లేక చందగిల్ల పడి నేను దాదాపు ఈ మధ్యకాలం 5 లక్షల రూపాయలు అప్పు తెచ్చిన. ఈ తిరగనికే కార్యాలయ తిరగనికే కలెక్టర్ గారిని కలిసి మాకెందుకు ఈ నష్టం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి నష్టపరిహారమా, లైన్ రద్దు చేస్తారా, మరి ప్రభుత్వం నిర్వహిస్తుందా, ఈ పవర్ గ్రిడ్ సంస్థ నిర్వహిస్తుందా మాకు తెలియజేయాలి. లేని పక్షంలో మేము అమరహార నిరాహార దీక్షగా ప్రాణ త్యాగానికి మేము ముందుంటాం. ఆ పొలంలో నాకు తెలియకుండా నీ గుంతలు తీసారు, ఈ గుంతలను కూడా పూడుస్తానని మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. దాని కింద రైతుల బాధ్యతలు మాట్లాడుతున్నా. మాకు ఏదంటే ఆ 2 ఎకరాలలో ఈ లైన్ పోయింది. అటు 35 ఫీట్లు, ఇటు 35 ఫీట్లు. దానివల్ల ఎలాంటి కన్స్ట్రక్షన్కి ఎలాంటి పర్మిషన్ లేదు. ఫ్యూచర్లో ఒక మేకల షెడ్ వేసుకోవాలన్నా, షెడ్ వేసుకోవాలన్నా, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మా పక్కకే వెంచర్ ఉంది. 25,000 గదులు ఉంది బటర్ఫ్లై సిటీ. అదేవిధంగా మేము ఇక్కడ లైన్ వేసుకుంటాం కానీ లైన్ మేము ల్యాండ్కి ల్యాండ్ ఎక్కడ ఇచ్చి మాకు శాశ్వతంగా ఈ లైన్ ఉంటుంది కాబట్టి శాశ్వతంగానే మంత్లీ పరంగా ఒక రైతుకు ఎంత కట్టిస్తారు, 2 lakhs ఇస్తారా, 3 lakhs ఇస్తారా, నెలకు మంత్లీ ప్రభుత్వానికి ఆదాయం మళ్ళీ మాకు 10% ఇస్తుంది. 3 lakhs ప్రకారం మీకు 1,00,000 కోట్ల సంస్థ, ప్రైవేట్ సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను ఇదే పని చేస్తున్నాను. మాకున్నది ఈ ల్యాండ్, ఈ అగ్రికల్చర్ మీదనే మేము బతాము. ఇది మా నాయన తరఫు నుంచి వచ్చిన ల్యాండ్. మేము కూడా ఇదే విధంగా ఉంచుకోవాలని మేము ఉంచుకున్నాము. అదేవిధంగా నాకు పిల్లలు ఉన్నారు. ఈ ల్యాండ్ ఇలాంటి ప్లాట్ చేసి మాకు ఇబ్బంది ఉంది. దయచేసి కేంద్ర రాష్ట్రాలు ఇప్పుడే స్పందించి దానికి సంబంధించిన ప్రైవేట్ వారికి ఈ విధంగా వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, వాళ్ళకు డిమాండ్ చేయాలని ఉన్న పిల్లలు వాళ్ళకు చేయలేకపోయింది. అయిపోయింది కదా, అది అయిపోయింది. రౌండ్ అప్ ఉన్నది కాదు, పక్కన నుంచి ఈ పక్క 4 పక్కలే అదే మధ్యలో ఇప్పుడు మాకు ఈ కర్మ వచ్చింది. అప్పుడే అమ్ముకుంటే అయిపోతుంది. ఇప్పుడు మాకు ఉన్న పిల్లలు కాబట్టి తెచ్చుకున్నాం. అయిపోయింది. మాకు అదే లేదు. రూపాయలకి ఏమొస్తుంది, 2 ప్యాకెట్ కూడా 30 రూపాయలకు గజం అనేది మీకు ఎవరు చెప్పారు, మీకు అసలు ఎవరు, మీకు ప్రొసీడింగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి, మీకు ఎవరు ఇచ్చారు, ఈ క్లారిఫికేషన్ ఎక్కడ తీసుకున్నారు, 30 రూపాయలకు గజం ఇక్కడ ఉందా, మీకు ఇక్కడ ఇండియాలో ఉందా, లేకపోతే ఫారెన్ లో ఉందా, ఏ కంట్రీలో ఉందా చెప్పండి. 30 రూపాయల గజం తీసుకున్నది ఎక్కడ ఉంది, ఏ చట్టం ఉంది? తీవ్రంగా దీన్ని మేము అసలు లైన్ కడతాల నుంచి రావాల్సిన లైన్ కాదు, యాక్షన్ చేసిన ప్రయత్నాలు ఫర్దర్ గా మేము లీగల్ గా కోర్టు ద్వారా కూడా మేము పోవాలి. ఎందుకంటే చట్టాల మీద గౌరవం ఉంది మాకు, చట్టాలు మాకు న్యాయం చేసేవాళ్ళ నమ్మకం ఉంది. ఇప్పటి వరకు మేము ఎంత రాజకీయ లీగల్ గా పోదామంటే ఫర్దర్ గా కోర్టు ద్వారా ఈ సమస్యకు పరిష్కారం వారు ఏర్పాటు చేసినటువంటి 765 kV విద్యుత్ రైతు కడతాల్ గ్రామంలో చాలా మంది రైతులు వ్యవసాయం
మరి వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అండగా నిలబడడానికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే విద్యుత్ లైన్ ఏర్పాటులో వాళ్ళు గజానికి 2,480 రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తున్నారని చెప్పి, అదేవిధంగా తీగల కింద 90 రూపాయలు గజానికి ఇస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ బహిరంగ మార్కెట్ ధర దాదాపు 25 నుంచి 30 రూపాయలు ఉన్నది. మరి పూర్తిగా రైతులు నిర్వాసితులు అవుతున్నారు. ఆ పొలం కూడా స్తంభాల వైర్ల ఏర్పాటుతో పొలం కూడా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా పోతా ఉంటుంది. కాబట్టి మరి పవర్ గ్రిడ్ వారు అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఏదైతే బహిరంగ మార్కెట్ వాల్యూ ఉన్నదో ఆ బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారంగా వీళ్ళకి కాంపెన్సేషన్ అనేది అందించాలి. అదే విధంగా మరి వీరికి ఒకవేళ పాసిబుల్ అయితే ఏదైతే స్థలం కోల్పోతా ఉన్నారో ఈ స్థలానికి మరి దగ్గరలో ఏదైనా స్థలం కూడా భూసేకరణ చట్టం ప్రకారంగా వారికి స్థలం కూడా కేటాయించాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఓవర్గీడ్ హైటెన్షన్ వైర్లు వస్తున్నాయో మరి దాని కింద రైతులు ఈరోజు నష్టం గురించి మన మీడియా ద్వారా చాలా మంది రైతులు కూడా వివరించడం. మరి ఏదైతే ఇది హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం, మరి ఇక్కడ చూస్తే అటుపక్కన చూసినా హైటెన్షన్ వైర్లు, ఇటుపక్కన చూసిన హైటెన్షన్ వైర్లు, మరి దాదాపుగా కర్తాలను కరెంటు చుట్టుముట్టినటువంటి సందర్భం. ఎందుకంటే దాదాపు ఈ లైన్స్ దాదాపుగా 5-6 లైన్లు, మరి ఇక్కడ దాదాపుగా ఎటు ఒక 5 కిలోమీటర్లు వెడల్పు, 5 కిలోమీటర్ వెడల్పు దాదాపుగా ఈ 5-6 హైటెన్షన్ వైర్లు పోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మొత్తం ఈ కరెంటు తీగల కిందనే ఉన్నారు. కాబట్టి ఏదైతే సవర్గీడ్ అంటే సవర్గీడ్ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థ, మరి దానికి ప్రభుత్వము దానికి అప్పచెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇప్పుడు 2,400 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామంటారు, అదే విధంగా తీగల కింద 90 రూపాయలు అంట, 90 రూపాయలే చెప్పడం జరుగుతుంది నష్టపరిహారం. మరి కడతాల్ ప్రాంతంలో కడతాల్ చుట్టుపక్కల మరి 20,000, 30,000, 40,000, లక్ష రూపాయల దాకా ఇక్కడ గజం విలువ ఉంది. మరి ఏదైతే రైతు సోదరులు దాదాపుగా ఇక్కడ టవర్ పడుతుంది, మరి ఇక్కడ దాదాపు 20,000 రూపాయలు గజం, 30,000 రూపాయలు గజం చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మా రైతులకు మద్దతు ఇస్తున్నాం, మరి రైతులకు అండగా నిలుస్తున్నాం. మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా కడతాల్ ప్రాంతంలో మార్కెట్ విలువ ఏదైతే ఉందో గజానికి ఆ విలువ ప్రకారము మరి ప్రభుత్వము నష్టపరిహారం ఇస్తుందా, లేకపోతే పవర్ గ్రిడ్ సంస్థ నష్టపరిహారం ఇస్తుందా, మరి ఆ నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఖచ్చితంగా మేము రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన ఉంటాం, రైతులకు ఎప్పుడు ధైర్యంగా నిలుస్తామని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా నష్టపరిహారము మార్కెట్ విలువ ప్రకారము నష్టపరిహారం ఇచ్చినంత వరకు రైతుల పక్షాన్ని